ఎదిగి దుర్మార్గుల కుట్రల వల్ల బలైపోయిన ఆ నాయకుడు గుర్తువల్ల ప్రధానమంత్రి కావాల్సి ఉండే అటువంటి నాయకుడు పుట్టినరోజు ఈరోజు మేము మాదిగలకు సంబంధించినటువంటి మరి మాదిగల మహాశక్తి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక జెండాను ఆవిష్కరించుకున్నాం. ఇది 70 లక్షల మందికి సంబంధించిన జెండా. ముఖ్యంగా ఈ జెండా 70 లక్షల మంది చేతపట్టుకొని ముందుకు పోతే 100% 100% రాబోయే కాలంలో రాజ్యాధికారంలో భాగస్వామ్యం అయితే మాదిగలకు ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మాదిగలారా ఏకంగా అండి, ఇవ్వండి. ఎవరెవరి కోసం మనం పనిచేశాం, ఈసారి జెండా పట్టుకొని మనమే ముందు నడిచి మన జాతిని మనం కాపాడుకుందామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎలాంటి ఉన్నో మీకు తెలుసు. నేను మాట మనిషిని, నేను పౌరుషం గల మనిషిని. నేను ఒక మాట చెప్పానంటే మీరు కూడా ఆలోచించాలి. 30 ఏళ్ళ నా జీవితం అయ్యా, 40 సంవత్సరాల పొలిటికల్ లైఫ్. నా జాతి కోసం, నా జాతికి అన్యాయం జరుగుతూ ఉంటే నేను ఊరుకుంటున్నా అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు పిలవండి, మాట్లాడండి, మాదిగల మీటింగ్ పెట్టండి. మా డిమాండ్స్ అని కరపత్రంలో వేశాం, ఎన్నోసార్లు మీ దృష్టికి తెచ్చాం. మీరు కనుక మాదిగల మీటింగ్ పెడితే బ్రహ్మాండంగా మేము సంతోషిస్తాం. మా డిమాండ్స్ అని మీరు ఒప్పుకోండి. రాబోయే కాలంలో ఇప్పుడు తప్పు చేశారు, రాబోయే కాలంలో అయినా న్యాయం చేస్తానని చెప్తే తప్పకుండా మేము కూడా ఆలోచిస్తామని కూడా ఇస్తాం. మా ఆలేరు కాన్స్టిట్యున్సీ రాజపేట మండలం యాదాద్రి డిస్టిక్ నుండి మరి నరసింహులు గారు పెట్టబోయే పార్టీకి మద్దతుగా మేమందరం రాజపేట మండలం పారపల్లి విలేజ్ నుంచి రావడం జరిగింది. సుమారు 50 మంది మేము అక్కడి నుండి వచ్చినాం. ఈ ఎంఎంఎస్ పార్టీకి పూర్తి మద్దతు వహిస్తున్నాం. దీన్ని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రజలకి ప్రతి ఊర్లో కూడా ప్రతి జెండా కార్యక్రమాలు నిర్వహించి మరి మాకున్న శక్తితో మేమంతా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు సాగిపోతాం. మరి ఈ రోజు అయితే మోతుకుపల్లి గారు ఎంఎంఎస్ ఆవిర్భావం చేసి మాదిగ మహాశక్తి. ఈ మాదిగ మహాశక్తి ఏంటంటే మాదిగలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని మోత్కుపల్లి నరసింహులు గారు జెండా ఆవిష్కరించడం జరిగింది. బాబు జగజీవన్ రావు గారి జయంతి ఈరోజు ఏప్రిల్ 5వ తారీఖు కాబట్టి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, పూలే గారు అందరు మహానీయుల యొక్క ఉత్సవాలు అనేది ఏప్రిల్లోనే జరుపుకుంటాం కాబట్టి ఈ మొదటి వారంలో 5వ తారీఖు నుంచి మొదలవుతూ ఉంటుంది. కాబట్టి మోత్కుపల్లి నరసింహులు గారు ఈ తెలంగాణలో ఉన్న మాదిగా ఎక్కువ 70 లక్షల మంది జనాభా ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే పూర్తిగా మాదిగల ఓట్లతోటి గెలుస్తున్నారు, మాదిగ కులాల ఓట్లతోటి గెలుస్తున్నారు. గెలిచిన తర్వాత మాదిగ కులాన్ని మర్చిపోతున్నారు. తర్వాత మాదిగలకు ఆర్థిక వ్యవస్థలో అన్యాయం జరుగుతుంది, రాజకీయ వ్యవస్థలో అన్యాయం జరుగుతుంది, సామాజికంగా కూడా విలువలు ఇవ్వకుండా దూరంగా పెడుతున్నారు. కాబట్టి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మాదిగలు ఎదగాలి, మాదిగ చైతన్యం అనేది ఉండాలి. రాజకీయ వ్యవస్థ అనేది ఈ తెలంగాణలో రాబోయే ఈ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలలో పూర్తిగా రాజకీయ పార్టీలలో ఉన్న నాయకులకు ఇప్పుడు బీజేపీ అంటే బ్రాహ్మణుల పార్టీ బీజేపీ, పూర్తిగా ఇంకొకటి కాంగ్రెస్ పార్టీలో రెడ్ల యొక్క ఆధిపత్యాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా టీడీపీలో ఎక్కువ నాయుడు చౌదరీసు వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ ఓట్లు మాయి సీట్లు మాయి అనే నిదానదం అనేది ఎక్కువ ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కువ 70 లక్షల ఉన్న మాదిగలము మా ఓటు మేమే వేసుకుంటాము. మమ్మల్ని కనుక, మా కులాన్ని కనుక విస్మరిస్తే ఖబర్దార్, రాజకీయ పార్టీలను బొంద పెడతాం, అన్ని రాజకీయ పార్టీలను బొంద పెడతాం. మాకు మద్దతు ఇచ్చి మాకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఓను ఏ పార్టీ చేసుకుంటే ఆ పార్టీనే మేము గెలిపిస్తాం. ఇదే మా నినాదం. మాకు అన్యాయం జరిగింది. 3 పార్లమెంట్ సీట్లలో 1 సీటు కూడా మాకు రాలేదు. మాకు న్యాయం జరగాలి. మాకు ప్రభుత్వం తరఫు నుంచి మాకు సరైన న్యాయం జరుగుతలేదని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మాదిగలకు 70 లక్షల మంది మాదిగలు ఉన్నాం మేము. మా వాయిస్ అన్నది ప్రజలకు తీసుకురావాలని మా నాయకుడు మోతుపల్లి నరసింహరావు గారు నాయకత్వం వర్ధిల్లాలి. మాదిగ ఓటు మాదిగ వేయాలి. మాదిగలందరూ ఐక్యంగా మారాలి. మాదిగ సంఘాలు ఎన్నో ఉన్నాయి, కానీ అన్నీ ఒక్కదాటి మీదకి వచ్చి మన పెద్దన్న గారి మాట విని ఈ ఒక్కసారి మనం ఐక్యంగా ఉంటే సీట్లు మనదే, రాజ్యం మనదే అవుతుంది. కాబట్టి మాదిగలారా ఏకం కండి,
మాదిగలారా ఏకం కండి. సార్ ఏంటి సార్ ముఖ్య ఉద్దేశం? మరి మాదిగల ఓటు మాదికే అని నినాదం మీదనైతే ఈరోజు మీరు రావడం జరిగింది, ఏం చెప్తారు? రాష్ట్రంలో 70 లక్షల మంది మాదిగల రాజకీయ ఏకీకరణ కోసానికి ఈరోజు మాదిగ మహాశక్తి అనేది ఏర్పడింది. దీని ద్వారా తెలంగాణలో ఉన్న 70 లక్షల మాదిగలను ఏకం చేసి మాదిగలకు ఒక ఆత్మగౌరవం, ఒక ఆర్థిక శక్తిగా మలచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో మోతుకుపల్లి నరసింహులు మాకు లీడ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆయనే మా లీడరు. ఇంతవరకు మాదిగ ఉద్యోగులకు కానీ మాదిగ ప్రతినిధులకు కానీ మాదిగలకు సంబంధించిన ఎవరికి కూడా రెస్పెక్ట్ అనేది లేకుండా పోయింది. గత 30 సంవత్సరాలుగా మేము తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉద్యమం చేసి రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకున్న తర్వాత కూడా ఇంకా సముచితమైన స్థానం చట్టసభల్లో మాకు రాలేదు. ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇప్పుడు మేము మరొక 2వ దశ ఉద్యమం అయింది. ఈ 2వ దశ ఉద్యమం ద్వారా మాదిగలకు గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్, మాదిగలకు రాజకీయాత్మక శక్తి కూడా తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అది మాది. బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా మాదిగ మహాశక్తి ఆధ్వర్యంలో గౌరవ మాజీ మంత్రివర్యులు మోతుకుపల్లి నరసింహరావు ఆధ్వర్యంలో ఈరోజు బాబు జగజీవన్ రావు జయంతి జరుగుతూ ఉంది. ఈ జయంతికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మాదిగ సంఘాలు దీంట్లో పాల్గొని చాలా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉన్నాయి. మాదిగల ఓట్లు మాదిగలే వేసుకోవాలనే నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ జై హింద్, జై భీమ్. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అణగారిన వర్గాలకు, నిరుపేదలకు, ఇంకా కనీసం తిండి తినలేని వారికి ఎన్నో పథకాలు పెట్టి, చౌక ధరల దుకాణాలు పెట్టి, సివిల్ సప్లైలో అన్ని సరుకులు పంపించిన జగజీవన్ రామ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాదిగ మహాశక్తి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇది చాలా శుభ సూచకం. రానున్న దినాలలో మాదిగలకు రాజ్యాధికారంలో వాటా కావాలనే ఉద్దేశంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఎలా మాదిగ మహాశక్తి జెండా ఆవిష్కరణ జరిగింది. దీనికి మోతుపల్లి నరసింహులు గారు అధ్యక్షులు. ఈరోజు మాకెంతనో మాకంతా అని మాదిగ మహాశక్తి మాదిగలు మాకు రాజ్యాధికారం ప్రకారము మాకు ఉన్నంత మాకు రావాలి. వాటా ప్రకారము అగ్రకులాలు ఎక్కువ మొత్తంలో వాళ్ళు రాజకీయ పార్టీగా పోతున్నారు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మాకెంతో వాళ్ళకంత అన్నట్టుగా మేము వచ్చే రాజకీయ భవిష్యత్తులో మేము మాదిగల మహాశక్తిగా ఎదగాలని ఉద్దేశంతో మేము జెండా ఆవిష్కారము చేసాము. ఇవాళ ఈ జెండా రాజకీయ చైతన్యం కోసం పుట్టింది. మాదిగలకు జరిగే అన్యాయాల మీద రోజువారీగా పోరాటం చేస్తుంది. ఎన్నికలప్పుడు మా వాటా మాకు వచ్చే విధంగా పోరాటం చేయటమే కాక 28 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు, లోక్సభ, రాజ్యసభే కాక ముఖ్యంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా మా వాటా మాకు వచ్చే విధంగా పోరాటం చేస్తుంది, పోటీ చేస్తుంది, సాధించుకుంటుందని కూడా ఈ సందర్భంగా. జై మాదిగ మహాశక్తి. ఈరోజు మాదిగలందరూ కలిసి ఒక లైన్ మీదకి వచ్చి మనం మాదిగలం మన ఓటు మనకేనని చెప్పేసి ఒక నినాదంతో మోతుకుపల్లి నరసింహన్న మాజీ మినిస్టరు ఆయన గారు మనమంతా వెనుకబడి ఉంటున్నాం మాదిగ కులస్తులవి, మనం ఒక ఎజెండా తీసుకొని మనం ఒక పోరాటం చేద్దాము. రేపు వచ్చే ఎన్నికలలో మన ఓటు మనం వేసుకుంటే కనుక మన ఫ్యూచర్లో భవిష్యత్తు బాగుంటుంది. గత ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల్లో మనం అందరికీ ఓటు వేసి వాళ్ళని గెలిపిస్తున్నాము. కానీ మనకి అన్ని చట్టసభల్లో మనకు అన్యాయం జరుగుతుంది. మనం 1-2 సీట్లు గెలిచినా కానీ వాళ్ళకి మనకు వచ్చే రిజర్వేషన్ ఫలాలు మనకు అందట్లేదు. ప్రతి ఒక్కటి మాల వర్గానికి వాళ్ళకి అభివృద్ధి చేయడం జరుగుతున్నది. ప్రజెంట్ ప్రభుత్వం కానీ గవర్నమెంట్ ప్రభుత్వం కానీ ఎప్పుడూ ప్రభుత్వాలు వచ్చినా కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా మాదిగల్ని అణగదొక్కేస్తున్నారు. ఎందుకు దొక్కేస్తున్నారు? మాకు భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు మాకు ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేసిన ప్రకారం మేము 50%
10% జనాభా ఉన్న వాళ్ళకి మమ్మల్ని వెనకబడి తొక్కేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం కూడా మాదిగలకు అన్యాయం చేస్తుంది. ABCD వర్గీకరణ అమలు చేసినందుకు చాలా ధన్యత మేము చెప్పాము. కానీ ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్లో అయినా ఉద్యోగాలు కానీ మీరు చెప్పిన రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం మా మాదిగలకి ఇంతవరకు ఒక్కళ్ళకు కూడా ఒక్క సీటు జాబ్ రాలేదు. ఒక్క సీటు ఇంజనీరింగ్లో కానీ డాక్టర్ సీట్లో కానీ ఎవరికి రాలేదు. అంతా మాల వర్గానికి అనుసంబంధిత వర్గాలకి వస్తున్నారు కానీ మాదిగలు మాత్రం వెనక తొక్కేస్తున్నారు. కనుక ఈ రోజు మోతుకుపల్లి నరసింహన్న మాదిగ మహాశక్తి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మేము ఆ జెండా మేమందరం మద్దతు ఇస్తాం.